హలో బాబు. ఏంటి చిన్న పరీక్షలు అయిపోయినాయా? రండి రండి. అమ్మా, నేను చెప్పాను కదా ప్రముఖ నటి అని, బామ్మ. అమ్మా, ఇది డాక్టర్ పాల్, అది వాళ్ళ అమ్మ, అది అలెక్స్, అది నిక్సన్, వాళ్ళు వాళ్ళ భార్యలు. తర్వాత ఈవిడ జోస్ వాళ్ళ వైఫ్ లిల్లీ. అందరూ బాబుకి బాగా తెలిసినట్టున్నావు. అది మన గురించి చెప్పకుండా ఉంటాడా? మీరు మా ఇంటికి అల్లుడైతే నాకు సపోర్ట్ గానే ఉంటుంది. అయినా అక్కడ నీకేంటే బలహీనంగా ఏదో మాట వరుస కన్నాలే. బామా, వాళ్ళు సొంత వాళ్ళు కదా, అందుకని గొప్పగా చెప్తున్నాడు. అయినా కానీ దాని గురించి ఎందుకు మాట్లాడటం? అక్కడ పౌరుషానికి ఏం తక్కువ లేదుగా. ఆల్రెడీ ఒక వీరాన్ని మేము చూసాం. లేదు, అందరి గురించి నేను అలా చెప్పట్లేదు. నువ్వు కొంచెం మాట్లాడుకుంటూ ఉండమ్మా. చెప్పకుండా వచ్చినందుకు తప్పుగా అనుకోద్దు. నీ గురించి చెప్పినప్పుడు బామ్మ చూడాలనింది. దానికేముంది, మీ ఇంటికే కదా రాబోతున్నాడు. ప్రాణంతో వదిలితే చాలు. మా జోష్ ఒక తెలియకుండా ఒక తప్పు చేసేసాడు. ఎలాగైనా మనందరం ఒకే కుటుంబం కదా. నాకు చాలా సంతోషం. మా కుటుంబంలో 4 స్తంభాలు. నా పౌలు, జోన్సను, మిక్సను, అలెక్స్. ఇక మీదట నువ్వు అందులో స్తంభం. మన కుటుంబం ఆచారం ప్రకారమే అన్ని చేద్దాం. ఒక 20 కాసులు బంగారం ఇచ్చేద్దాం. నగలు ఒక సమస్యే కాదు బాబు. అలా కాదు, ఖర్చులు చూసుకుంటే ఒక 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది కదా, ఏమంటారు? చూడరా జోష్, మీరు నలుగురు చేరితే ఇదొక పెద్ద విషయమా? పెళ్లి వేడుకలు ఘనంగా చెయ్యాలి. మన కుటుంబ అంతస్తు చూసి అందరూ అదిరిపోవాలి. తర్వాత ఇంకా బామ్మకు ఒక ముత్యాలహారం కొనాలి. అరే, అవన్నీ అవసరం లేదు. ఎందుకు అనవసరం ఖర్చు? జోష్, బామ్మకు ఒక ఆశ ఉంది. చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? నువ్వేదైనా చెప్పావంటే చెప్పాల్సిందో చెప్పండి. మిగిలిన వాళ్ళలాగా పెళ్ళప్పుడు నువ్వు ఒక ప్యాంటు కొనుక్కోవాలి. అయ్యో, ఏంటే నీకు ఇష్టం లేదా? నా మనవడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చూడ్డానికి 1000 కళ్ళు కావాలి. ఎన్టీ రామారావు లాగా అలా ఉన్నాడు నా మనవడు. అబద్ధం చెప్పకండి బామ్మ. అన్నయ్య పాతదంతా మర్చిపోయాడు. ఇప్పుడు తనే పెళ్లి జరిపించబోతున్నాడు. అది మంచిదేలే. మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయడం ఒక రకంగా మంచిదేలే. నువ్వేమంటున్నావు? అదంతా నీకు అర్థమవదు. చూడాని, మన పెళ్ళయ్యాక మనము చుట్టాలైన తర్వాత నేను మీ చిన్నన్నయ్య కలిసి ముందు జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటుంటే బాగుంటుంది కదా. అది నిజమే, చిన్నన్నయ్యకి సంతోషంగా ఉంటుంది. అదే మీ చిన్నన్నయ్య సంతోషం, అదే నేను చూడాలి. చూసారా బామ్మ, బంగారం మనం తక్కువ పెడతామేమోని నిక్సన్కి అనుమానం. తోడ పుట్టింది కదా, ఎంతైనా ఇవ్వని. కారు ఇల్లు రెడీ చేయడానికి నేను బయలుదేరనా? కాస్త ఆగరా, అప్పు తీర్చడానికి వెళ్ళినప్పుడు రెడీ చేయొచ్చులే. పెళ్ళయ్యాక చూసుకుందాం ఈ అప్పుల గోల. చుట్టాలందరూ వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. టీ 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 జోసన్నా టీ. అమ్మా, మీకు వితౌట్ పెళ్ళికి రావడానికి నాకు కూడా డ్రెస్ తీసుకుంటారు కదా. దానికి నేను పెళ్లికి తీసుకెళ్తానేగా, నువ్వేగా ఇంటికి కాపురివి. అయ్యో పాపం, ఏనికొక షర్టు పంచే కొనాలి. తీసుకోరా జోసు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి శాండీ? ఏం లేదు. జోస్, నా గురించి నీకు తెలుసు కదా, పని చేయడానికే టైం లేదు. కావలసిందంతా నువ్వే చెయ్యి, ఎందులోనే తక్కువ ఉండకూడదు. ఇదంతా నువ్వు జోషికి చెప్పాలా? వద్దు, అది నాకు తెలుసమ్మా. అయితే పద్ధతి ఇదే కదా. ఇది తీసుకో, ఇవి నీలి నగలు. కావాలైతే తాకట్టు పెట్టచ్చు. అయ్యో వద్దు, అవసరానికి డబ్బుంది, అప్పుడు ఎందుకు అనవసరంగా అప్పు చేయడం? అదే కదా, పాత నగలకి ఎక్కడ గౌరవం ఉంది? 「
అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏం చెప్పాలి మామ, పెళ్లి సీజన్ కదా, కారు దొరుకుతుందా? అది సరే. ఎలాగో కష్టపడి రెడీ చేశాను. అయినా అడ్వాన్స్ ఇస్తే కన్ఫర్మ్ అవుతుంది. అనయ్య, ఉదయాన్నే కమల్ దగ్గర డబ్బులు ఇచ్చేయి. ఆ డబ్బు నువ్వే ఇచ్చుండొచ్చు కదా. అవును, కాంక్రీట్ ఖర్చు ప్రతిరోజు తలపైన వెళుతుంది. లెక్కలకి క్లీన్ తెరవకు. ఇప్పుడు నీకు ఏం కావాలి? ప్రస్తుతానికి ఒక 5,000 ఇస్తే చాలు. ఇదిగో 25,000 ఉంది, దేంట్లో తీసుకుందాం? వద్దొద్దు, నీ స్థాయికి మించి నువ్వు నాకు నగలిచ్చు. ఇప్పుడు డబ్బు ఇవ్వాలనుకుంటున్నావు, నాకు వద్దొద్దు. బిజినెస్ వేరే, కుటుంబం వేరే, రెండింటిని కలపకు. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది, అక్కడ నగలు తీసుకుంటే డబ్బులు తక్కువ అవుతాయి, మనకు కొంచెం లాభం కదా. అదే మంచిదయ్యా, మనకి డబ్బులకేం తక్కువ లేదు కదా. ఓ, మీరిక్కడే ఉన్నారా? ఏమైందండి? అదంతా ఏం కాదు. నాకు తెలుసు, పెళ్ళికి డబ్బెలా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ జోషికి డబ్బులంటే కరువు ఏంటి? ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? లక్షల్లో మనకు అప్పు ఉందని అక్కడ ఎవ్వరికీ తెలియదు కదా. చెప్తే వాళ్ళు సహాయం చేస్తారుగా. అయ్యో, హెల్ప్ చేస్తారా? అరే, నాకు తెలియకుండా పోయింది. డబ్బులు ఎలా రెడీ చేయాలని చెప్పడానికి వచ్చావా? పోవే. ఓ, ఎవ్వరికీ చెప్పరు, రావాల్సిన డబ్బు కూడా అడిగి తీసుకోరు. ఇటికెల అమ్మిన డబ్బు త్వరగా ఇస్తే సమస్యలు అయిపోతాయిగా. పెద్దనే చెప్పినందువల్ల ఎంత డబ్బు రావాల్సింది? పెద్దనే దాన్ని మర్చిపోయి ఉంటారు. అదంతా అడగొద్దు, వేరేమైనా దారి ఉంటుంది. వద్దు, ఇక నేనేమి చెప్పదలుచుకోలేదు. నా వల్ల ఇంతే కుదురుతుంది లిల్లీ. నా మీద కోపం లేదుగా? ఏమంటున్నారు? మీతో జీవించడం నా భాగ్యం అండి. కానీ పెళ్లి ఖర్చులు ఆలోచిస్తుంటే అదంతా సరవుతుంది లేవే. నీ పెళ్ళిని మనం గ్రాండ్గా చేద్దాం. వెళ్ళు. అందంగా ఉన్నావు. త్వరగా టైం అవుతుంది. రామ్మా. రా, జాగ్రత్త. బాగున్నారా? చూసావా, అమ్మాయి ఎలా ఉందో? నువ్వేం కూర్చో. రండి, రండి, రండి. రేయ్, రేయ్, త్వరగా ఎక్కరా. అమ్మా, లీలమ్మా, ఆ? బాబు వాళ్ళమ్మ అక్కడే ఉంటారు. ఆ రోజులాగా నిన్నేమన్నా అంటే నాకు కష్టంగా ఉంటుంది. దా, మనం వేరే కారులో వెళదాం.
రోజు అప్పు తీర్చబోతున్నామని మీరు బార్కేగా వెళ్ళేది. ఇదిగోండి అన్నయ్య, ఈ డబ్బు తీసుకుని ఆయనకి కొనివ్వండి.